కర్నూలు జిల్లా ఎమ్మికనూరు వైసీపీ పంచాయతీ తెగేలా లేదా? బుట్టా రేణుక చెన్నకేశవరెడ్డి మధ్య గ్యాప్ తగ్గేలా లేదా? సయోధ్యకు ప్రయత్నిస్తే మొదటికే వచ్చిందా? లోకల్ గా నడుస్తున్న టాక్ ఏంటి? ఎమ్మిగనూరు వైసీపీలో బుట్టా రేణుకతో మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డికి మొదట్నుంచి పట్టం లేదు. 2024 ఎన్నికల్లో బుట్టా రేణుక ఎమ్మిగనూరు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయడంతో ఆ గ్యాప్ మరింతగా పెరిగింది. ఎన్నికల్లో కూడా చెన్నకేశవరెడ్డి వర్గీయులు కొందరు బుట్టాతో కలిసి పనిచేసినా చెన్నకేశవరెడ్డి మాత్రం అంటీ ముట్టనట్టుగానే ఉన్నారు. ఆయన వర్గీయులు కొందరు ఏకంగా టీడీపీ కండువా కప్పుకున్నారు. కొందరు అంతర్గతంగా రేణుకకు వ్యతిరేకంగా పనిచేశారు. వైసీపీలో సమన్వయం లేక చివరికి ఆమె ఓడిపోవలసి వచ్చింది. ఎన్నికల తరువాత కూడా ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా బుట్టా రేణుక కొనసాగుతుండగా మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి వర్గం ఆమెతో కలిసి అడుగులు వేయటం లేదు. ఎమ్మిగనూరు వైసీపీలో ఈ పరిస్థితికి బుట్టా రేణుక కారణమన్నది చెన్నకేశవరెడ్డి వర్గం వాదన. అయితే ఇద్దరి మధ్య సయోధ్య కోసం పార్టీ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి ఎమ్మిగనూరులో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. అయితే సమావేశంలో చెన్నకేశవరెడ్డి మళ్లీ బుట్టా రేణుకపై ప్రత్యక్షంగా పరోక్షంగా విమర్శలు చేశారు. ఆమె కూడా అంటీ ముట్టనట్టుగానే మాట్లాడారు. అయితే ఇంతకీ ఈ సమావేశం ఇప్పుడెందుకు నిర్వహిస్తున్నారు? ఇదేం ఎన్నికల సమయమా అన్న ప్రశ్నలు కూడా వినిపించాయి. జిల్లా నేతల సమక్షంలోనే తమ ప్రసంగాలలో ఎవరికి వారే అన్నట్టుగా ఇద్దరు వ్యవహరించారు. ఇటు బుట్ట అటు చెన్నకేశవరెడ్డి తీరు చూస్తే ఈ పంచాయతీ ఎప్పట్లో తేలేలా కనిపించడం లేదు.